చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పిల్లలను దింపుకునే కంటే ముందే 6 గంటల ముందు షెడ్ లోపల బొగ్గులను పెట్టండి. అదేవిధంగా నీరు కూడా పెట్టండి. దీనివల్ల పిల్లలు వచ్చే వరకు ఆ నీరు వెచ్చగా అవుతుంది. నీరు చల్లగా ఉంటే నీరు తాగాక డీహైడ్రేషన్ అయి మోటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వెచ్చటి నీరు చక్కగా తాగుతుంది. ఆ తర్వాత పిల్లలు దింపిన తర్వాత మాత్రమే మీరు ఫీడ్ ఇవ్వండి. ఫీడ్ ఎంత ఇవ్వాలి అనే ఒక సందేహం ఉంటుంది. ఒక పిల్లకి 40 గ్రాముల దానా లెక్క వేసుకొని ఫీడ్ అంతా పేపర్ మీద చక్కగా చల్లండి. దీనివల్ల చక్కగా ఫీడు తింటుంది. అదేవిధంగా రేకు యొక్క పొడవు కూడా 1.5 ఫీట్ ఎత్తు ఉండేలా చూసుకోండి. 1.5 ఎత్తు ఫీట్ ఉండడం వల్ల చల్లటి గాలి నేరుగా పిల్లలకి తగలదు. తర్వాత పొట్ట అన్నది చాలా మీరు 3 ఇంచులు వరకు పోసుకొని ఉండాలి. దీనివల్ల కింద నుంచి మనకు చల్లటి గాలి తాకదు. 3 ఇంచుల కంటే మనము తక్కువగా పొట్టు పోసుకుంటే ఫ్లోర్ టెంపరేచర్ తగ్గి పిల్లలకి మీరు ఎంత బొగ్గులు పెట్టినా సరే మెయింటైన్ అవ్వక చనిపోతాయి.